నవమాసాలు మోసి కన్న బిడ్డని నా దగ్గర నుంచి లాగేసుకున్నారు అని బాధపడుతోంది తల్లి శైలజ. నా బిడ్డను నాకు ఎలాగైనా ఇప్పించండి అని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నాకు పాప ఉంది. అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సరోగసీ ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు. మీకు ఒక పాప ఉంది, మీరు సరోగసీకి రెడీ అయ్యారా? సరోగసీ అంటే ఏంటో తెలుసమ్మా? అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం. సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము, మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరము ఓకే అనుకున్నాం మేడం. $6 lakhs అప్ ఫ్రంట్ లేదంటే ఇచ్చారు సార్, ముందే ఇచ్చేసారా? 4-5 lakhs ఇచ్చారు సార్. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు. సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి, నేను ఇవ్వలేను. అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? సార్ చేసాం. మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, సైన్ చేశారు, ఇద్దరు సైన్ చేశారు, వాళ్ళు మీరు ఇద్దరు? సార్ చేసాం సార్. ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటానని డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా, డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా? లేదు సార్, డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఒక తల్లికి అన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు కోసం చేసే వ్యక్తులు, ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం. ఒకవేళ రేపటి రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు. అక్కడ ఇక్కడ హ్యూమానిటీ ఏముంది, మాతృత్వం ఏముంది, అసలు ఓ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి, ఏమీ కనిపించట్లా మీ దగ్గర. వీళ్ళు ఒక్కళ్ళేనా? ఇప్పుడు మొత్తం దీనికి ఒక టీం ఉంటుంది, మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. అంటే అతను ఏమన్నాడంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బు అవసరం, మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం ముందరికి వెళ్ళాం. అసలు వీళ్ళని నమ్మారా మీరు? మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు. అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రేపటి రోజున పుట్టే పాపో బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమైనా ఆలోచించుకున్నారా? నైన్ మంత్స్ ఈ అమ్మాయిని మీరే పోషించారంట? పోషించాం. ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా? 9 మొత్తం అయితే 10 lakhs వరకు మాట్లాడుకున్నామండి. ఓవరాల్ గా 10 lakhs మొత్తం. పాలు తల్లి పాలు ఉండాలని చెప్పేసి ఒక 1 month మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము, మా దగ్గరనే ఉండండి, ఇస్తాము అని చెప్పినాం మేడం. సరే అని వాళ్ళు అన్నిట్లకు ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అంటే ఈ 5 months నుంచి మీ ఇంట్లో ఉందా, వెళ్ళిపోయారా బాబుని తీసుకొని? లేదు మేడం, మా ఇంట్లోనే ఉన్నారు. ఉంది కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు వెళ్ళట్లేదు, ఇవ్వమంటే ఏడుస్తుంది. ఇంకా ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలు పెట్టింది అంటే ఇంకా బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డని ఎలా లాగేసుకుంటామండి మీరు అనొచ్చు, కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఏ రకంగా కావాలి? ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దండం పెట్టుకుని కాలు పట్టుకున్నాను, నా బిడ్డను నాకు ఇవ్వాలి, మా బాబు మాకు కావాలి మేడం, మా బాబుని మీరే మాకు ఇప్పించండి ప్లీజ్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం శైలజ గారు తనకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చారు. సో అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో కనుక్కొని తనకి ఏ న్యాయం కావాలో తెలుసుకుంటాం. శైలజ గారు రండి. నమస్తే. 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 కూర్చోండి. ఎవరండి పక్కన? శైలజ గారు మా హస్బెండ్. మీ హస్బెండ్. మీ పేరండి? దినేష్ మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? ప్రైవేట్ జాబ్. మీరు జాబ్ చేస్తూ ఉంటారు? ఓకే. ఏంటండి ఇక్కడ వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి? మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నాకు పాప ఉంది. అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సరోగసీ ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు. మీకు ఒక పాప ఉంది, మీరు సరోగసీకి రెడీ అయ్యారా? సరోగసీ అంటే ఏంటో తెలుసమ్మా? తెలుసు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ కడుపులో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తారు, అవునా? మీరు ఒక పాపని కని వాళ్ళకి ఇద్దాము అనే దానికి అమౌంట్ మాట్లాడుకున్నారు. మీకు పాప ఉంది ఆల్రెడీ, దాని నెక్స్ట్ ఇది. ఓకే. మీ పాపకి ఎంతమ్మా వయసు? 2 years.
2 years కదమ్మా. సరగసి ఎందుకు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికా లేదంటే ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించా? మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి. కాదే, ఎలాగో మీ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా. అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పులు ఏమన్నా? అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం. సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము, మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరము ఓకే అనుకున్నాం మేడం. ఓకే, మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు? తెలియని వేరే వాళ్ళ ద్వారా ఓకే అప్రోచ్ అయ్యారు. అయితే మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ బాబు కావాలని చెప్పి తను అంటుంది మేడం. 9 నెలలు కడుపుతున్నారు కదా మేడం బాబు. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇవ్వనని చెప్పి తను బాధపడుతుంది మేడం. సరోగసీలో మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. ఎంతకు మాట్లాడుకున్నారు బాబు? 6 lakhs మేడం. 6 lakhs. అబ్బా. ఓకే, 6 lakhs ఉన్నాయి, 12 ఉంది, 18 ఉంది. కానీ మీడియేటరా, బ్రోకరా, గైనకాలజిస్ట్ ఎవరున్నారు? లేడీ డాక్టర్ ఎవరున్నారు? ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. బ్రోకర్ గడ మధ్యలో. అవును. మరి 9 months ఇవిడ మీ ఇంట్లోనే ఉందా లేదంటే వేరే పక్కన ఏదైనా రూమ్ లో పెట్టారా? సపరేట్ గా వాళ్ళు చూసుకుంటున్నారు. 6 lakhs అప్ ఫ్రంటా లేదంటే ముందే ఇచ్చేసారా? 4-5 lakhs ఇచ్చారు సార్. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు. సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి, నేను ఇవ్వలేను, వాళ్ళు డబ్బులు ఎలాగోలా మనం అప్ చేసానో ఇచ్చేద్దాము, నేను ఉన్న అప్పులు తీర్చలేకే కదా ఈ తలనొప్పి అంతా చేసుకున్నారు. కానీ దీనికి బాబు కావాలని చెప్పి ఇప్పుడు అది అలా ఇలా కుదురుతుంది మొత్తం. అంటే ఈ హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారా? వాళ్ళే పెట్టుకున్నారు. త్రూ ద 9 months వాళ్ళే పెట్టుకున్నారు. మీ వరకు మాత్రం 6 lakhs ఇచ్చేసారు. అవును సార్. అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? సార్ చేసాం. మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, సైన్ చేశారు, ఇద్దరు సైన్ చేశారు, వాళ్ళు మీరు ఇద్దరు? సార్ చేసాం సార్. ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటానని డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా, డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా? లేదు సార్, డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా మరి మీరేంటి, మీరు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ అంటే మరి వైఫ్ బాబు వైఫ్ అంటే మీరు దానికి ముందు మరి అమౌంట్ మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్ చేశారు, మొత్తం 9 months మొత్తం చూసుకున్నారు. కరెక్ట్గా మేడం బాబుని కూడా చూసి మేము ఇవ్వలేకపోతున్నాం మేడం, మాకు కూడా కావాలంటే. నువ్వు కూడా పిల్లోడు ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? అవును మేడం. కాదమ్మా, మీకున్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నావు. ఈ సరోగసి పద్ధతి ఒకటి ఉందని ఎవరు చెప్పారు మీకు? అంటే ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు మేడం. తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు కదా. సరోగసి పద్ధతి వల్ల ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ప్రాసెస్ మీకు నచ్చింది, ఓకే. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది కదా, స్పామ్ డోనర్స్ అని. అలా చేసుకుని నువ్వు చేసేసుకుంటే అయిపోయేదిగా, డబ్బులు అప్పులు తీరిపోయావి. ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఒక తల్లి కన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు కోసం చేసే వ్యక్తులు, ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం. ఒకవేళ రేపటి రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు అక్కడ. నువ్వెందుకు ఆ పద్ధతి ఎందుకు ఎత్తుక్కోవాలి? అసలు నువ్వే అమ్ముడిపోతే అయిపోయేదిగా. అంటే వాల్స్ అతను ఇది వచ్చింది కాబట్టి మీకు నెక్స్ట్ ఎగ్ కానీ స్పామ్ కానీ వాళ్ళదే. చాలా సీరియస్ ఇష్యూ సార్ అది. యాక్చువల్ కాదండి, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మీరు చూసారు కదా, డాక్యుమెంట్ మీద మ్యాండేటరీగా అది కరెక్ట్ డాక్యుమెంటా దొంగ డాక్యుమెంట్ అనేది మనం చూడాలి. మీరు సంతకం పెట్టే దాని మీద ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ఆబ్స్టిట్యూషన్ సంతకం ఉంటుంది అందులో, అది మ్యాండేటరీ. ఎందుకంటే ఈ సరగసి అనేటటువంటి దాని మీద పెద్ద పెద్ద స్కామ్లు అయిపోవటం వల్ల ఏమైందంటే దీన్ని చాలా అంటే మీరు వెళ్ళినటువంటి పద్ధతి బహుశా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు అంతే కదా. ఇక్కడ ఎవరు డాక్టర్ గేటర్ ఎవరు ఇన్వాల్వ్ లేదు. సో 6 లక్షలు ఖర్చు అయిపోయింది. మీ చేతుల్లో అయితే 6 లక్షలు లేవు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.